హే గాయ్స్, ఈ వీడియోలో నేను నా వర్క్ స్పేస్ ని మీకు చూపించబోతున్నాను. నా వర్క్ స్పేస్ ని చూపించబోయే ముందు అంటే నేను రోజు ఎక్కడ వర్క్ చేస్తా, ఎలా వర్క్ చేస్తా, నా వర్క్ సెటప్ ఎలా ఉంటది, అదంతా చూపించే ముందు మీకు ఇంకొన్ని విషయాలు చెప్పాలి. అదేంటంటే ప్రెసెంట్ నా ఏజ్ 18 అండ్ ప్రెసెంట్ నా ఇన్కమ్ వచ్చేసి జీరో. లైక్ అంటే 6 మంత్స్ బ్యాక్ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. అప్పుడు నాకు ఇన్కమ్ వచ్చేది, బట్ ఇప్పుడు ప్రెసెంట్ రావట్లే. జీరో థింగ్. ఏజ్ ఆఫ్ 18, ఐ హావ్ నథింగ్. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, జస్ట్ నేను వర్క్ చేస్తున్నా. సో ఈ టైంలో అంటే ఈ స్టేజ్ లో నా లైఫ్ లో నేను ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు నా వర్క్ సెటప్ ఎలా ఉండేది, నా వర్క్ స్పేస్ ఎలా ఉండేది, నేను నా డిసిప్లిన్ ని, నా వర్క్ డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేసుకునేవాడిని, అది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో షూట్ చేయడానికి ముఖ్యంగా రెండు కారణాలు. ఒకటి నా ఫ్యూచర్ సెల్ఫ్ కోసం. అంటే నేను పెద్ద అయిన తర్వాత ఐ నో లైక్ నేను ఏ పొజిషన్ లో ఉంటానో నాకు తెలియదు, బట్ ఇది నాకు ఒక మెమొరీ లా ఉంటది. నేను నా దగ్గర ఏం లేనప్పుడు నా వర్క్ సెటప్ ఎలా ఉంది, నేను ఆ వర్క్ ఎలా చేసేవాడిని అని. అండ్ నెంబర్ సెకండ్ వచ్చేసి ఫ్యూచర్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్న పొజిషన్ కి వెళ్తే పీపుల్ కి చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటది. ఈ రూమే నా వర్క్ స్పేస్. బేసిక్ గా ఈ రూమ్ లో నేను వర్క్ చేస్తా ఉంటాను. సో ఇదే నా బేసిక్ గా మెయిన్ వర్క్ స్పేస్. మీకు ఇక్కడికి వచ్చి చూస్తే రాక ఇక్కడికి వచ్చి చూస్తే ఇది నా టేబుల్, వర్క్ టేబుల్. ఇది ఎట్లా అన్నట్టు మూవ్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. యాక్చువల్ గా ఇది 2500 రూపీస్. ఇది నా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ తో కొనుక్కున్నాను. అండ్ ఇది ల్యాప్టాప్ నాకు నా పేరెంట్స్ ఇప్పించారు. నా ల్యాప్టాప్ అండ్ ఇది నా మైక్ అండ్ ఇది నా హెడ్ ఫోన్స్. అండ్ ఇది ఇదంతా సెటప్ అంటే ల్యాప్టాప్ అనేది మీరు మీ పేరెంట్స్ నుంచి కొనుక్కోవచ్చు. అంటే ఇది పెద్ద హ్యూజ్ సెటప్ కాదు. ఇది బేసిక్ సెటప్. ల్యాప్టాప్, సింపుల్ టేబుల్ ప్లస్ ఈ మైక్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది మీ వర్క్ బట్టి. నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నా కాబట్టి మైక్ ఉంది. అండ్ హెడ్ ఫోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్ గా ఇవి నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్. అంటే నా ఫోకస్డ్ వర్క్ కోసం ఇలా డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి కొన్ని. లైక్ ఒకటి నార్మల్ మోడ్, ఇంకోటి మీడియం మోడ్, ఇంకోటి హై మోడ్. అంటే హై మోడ్ లో ఉన్నప్పుడు నాకు ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినబడదు, జస్ట్ నా వర్క్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. నాకు నాకు ఎప్పుడైతే నా ఆర్వీ టాపిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి నాకు ఇన్కమ్ వచ్చిందో, ఆ ఇన్కమ్ తోటి నేను మెయిన్ గా ఇన్వెస్ట్ చేసింది ఈ సెటప్ మీదనే. అది నా టేబుల్ కావచ్చు, మైక్ కావచ్చు, మౌస్ కావచ్చు, మంచి హెడ్ ఫోన్స్ కావచ్చు, క్వాలిటీ ఎక్విప్మెంట్. బికాస్ అది నా వర్క్ ఫోకస్ ని ఇంప్రూవ్ చేస్తుందని నాకు తెలుసు. ఫ్యూచర్ లో అది నా ఇన్వెస్ట్మెంట్ ఇది. అండ్ దాంతో ప్లస్ బుక్స్ అండ్ కోర్సెస్ కూడా కొనుక్కున్నాను. ఈ వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసినాను. సో ఇక్కడికి వచ్చి చూస్తే బేసిక్ ఏంటంటే నేను రోజు పొద్దున అసలు ఈ చైర్ వాడొద్దు, ఇది ఒక రిలాక్సేషన్ చైర్, మనకి వర్క్ చేయలేదు. అందుకే నేను ఇక్కడ మెత్త పెట్టుకుంటా స్ట్రైట్ కూర్చోడానికి. నాకు అటెన్షన్ ఉంటది. బట్ చైర్ కొత్తది కొనాలి. బట్ ఇది నార్మల్ రిలాక్సేషన్ చైర్ ప్లస్ ఇది సెటప్. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లైక్ లిటిల్ బుక్స్ ఉంటాయి. చాలా కొన్ని బుక్స్ ఉంటాయి. అంటే నేను ఏదైతే నోట్స్ తీసుకోవాలనుకుంటున్నానో లేదా ఏదైనా చేయాలనుకుంటున్నానో అది బెడ్ అన్నమాట. బెడ్ మీద నా బుక్స్ ఉంటాయి. సో బేసిక్ గా నేను ఇలా కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు నా బుక్స్ కావచ్చు, ఇక్కడ నా బ్యాగ్ ఉంటది ఏమైనా చూసుకోవడానికి, ఇక్కడ నా ల్యాప్టాప్ సెటప్ ఉంటది, ఫ్లెక్సిబుల్ గా వర్క్ చేసుకోవచ్చు. సింపుల్ సింపుల్ వర్క్ సెటప్. సో ఇంకోటి ఏంటంటే నేను నా వర్క్ చేసే ముందు మెయిన్ గా గుర్తు పెట్టుకునేది ఏంటంటే వాటర్. మీరు ఇక్కడ చూసుకుంటే ఆ ఈ వాటర్ ఉంటుంది. ఇందులో 1.5 లీటర్ వాటర్. ఈ వాటర్ ప్రతిరోజు ఉంటుంది. అంటే ఈ వాటర్ మినిమం ఇలాంటివి 2 తాగాలి. అది మన ఫోకస్ ని ఎంతో ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ నేను ఆ మెడిటేషన్ కూడా ఇదే రూమ్ లో చేస్తాను. అండ్ నేను బుక్ చదివిన చైర్లో చదివాను బుక్. ఎందుకంటే చైర్లో రిలాక్స్ అవుతాం. మెయిన్ గా ఆ, కింద కూర్చొనైనా లేకపోతే ఎక్కడైతే నాకు అటెన్షన్ మోర్ గా ఉంటుందో అక్కడ బుక్స్ చదువుతాను. సో బేసిక్ గా నా వర్క్ కావచ్చు, నా లివింగ్ కావచ్చు, సపోజ్ నా బుక్ రీడింగ్ కావచ్చు, అన్ని యాక్టివిటీస్ అన్ని నా ఫోకస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, లేకపోతే నా ఫ్యూచర్ గోల్స్ మీద వర్క్ చేసేదంతా ఇక్కడనే. ఇక్కడ నా వర్క్ పాస్ట్ 1 ఇయర్ నుంచి నేను ఇంట్లోనే ఉంటున్నా. అంటే నా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ నేను బ్రేక్ తీసుకున్నా. అప్పటి నుంచి ఇక్కడనే వర్క్ చేస్తున్నా. మనం మంచిగా వర్క్ చేయడానికి, ఫోకస్ గా వర్క్ చేయడానికి యాక్చువల్ గా మన ఇంట్లో ఉన్న బేసిక్ ఐటమ్స్ చేయాలి. సో ఎప్పుడైతే నువ్వు బాగా సంపాదిస్తావో అప్పుడు అఫ్ కోర్స్ నువ్వు మంచి మంచి ఎక్విప్మెంట్స్ కొనుక్కుంటావు. దానివల్ల లిటిల్ బిట్ ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది తప్ప యాక్చువల్ గా ఫోకస్ అనేది నీ ఇంట్రెస్ట్ లో ఉంటది. ఒకవేళ నీకు నీ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఆ బర్నింగ్ డిజైర్ ఉంటే నేర్చుకోవాలని, వర్క్ చేయాలని, ప్రతిరోజు కన్సిస్టెంట్ గా చేయాలని, అది ఎలాంటి సెటప్ అయినా నువ్వు చేస్తావు. లిటరల్లీ నీకు చైర్ ఏది లేకపోయినా గానీ నువ్వు కింద కూర్చున్న వర్క్ చేయొచ్చు, ఫోకస్ గా వర్క్ చేయొచ్చు. సి మీకు ఇంకా ఫోకస్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోలలో ఫోకస్ మీద ఒక ప్లేలిస్ట్ ఉంది. అందులో ఇంకా వర్క్స్ అంటే మన వర్క్ స్పేస్ ఎలా ఉండాలని ఇంకా మంచిగా చేసిన. యాక్చువల్ గా మన పోస్చర్ ఎలా ఉండాలి, వర్క్ సెటప్ ఎలా ఉండాలి, ఒకవేళ నువ్వు ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్నా, బుక్ చదువుతున్నా, నీ యాంగిల్, నీ కాంటాక్ట్ లైక్ నీ యాంగిల్ ఎలా ఉండాలి. అంటే మన బ్రెయిన్ అండ్ బాడీ ఒక అటెన్షన్ గా వర్క్ చేయాలంటే ఎలాంటి థింగ్స్ ఉండాలి మన వర్క్ స్పేస్ లో, ఇలా మెయింటైన్ చేయాలి వర్క్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన రిటెన్షన్ ని పెంచుతుంది, లైక్ మన ఫోకస్ ని పెంచుతుంది, మన అటెన్షన్ స్పాన్ ని పెంచుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటింగ్, జీరో ఎర్నింగ్, నా దగ్గర ఏం లేనప్పుడు ఇది నా వర్క్ స్పేస్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా.
ఐ నో ఈ వీడియో చాలా మంది చూడరు. బట్ బాయ్.